టీచర్స్ అంటే, ఉపాధ్యాయులు అంటే ఏమాత్రం కూడా రెస్పెక్ట్ లేదు ఈరోజు. ఒకప్పుడు తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి మరి చెప్పేవాళ్ళు, మా పిల్లలు చదవకపోయినా, వారి ప్రవర్తన బాగోకపోయినా కొట్టేయండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేవాళ్ళు. ఎప్పుడు 90sలో 2000 ఆ కాలం వరకు, 2005, 2007, 2010 వరకు కూడా తల్లిదండ్రుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండేది అంటే, మరి టీచర్స్ దగ్గరికి వెళ్ళి పేరెంట్స్, ఇదిగో మా పిల్లలు కనుక వారి ప్రవర్తన బాగోకపోయినా చదవకపోయినా మీరు కొట్టండి, ఏం పర్లేదని చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు చిన్న దెబ్బ వేస్తే చాలు టీచర్ల మీద దాడి చేసే తల్లిదండ్రులు ఈరోజు పెరిగిపోయారు. అందుకే ఒకప్పుడు పిల్లలు సంస్కారవంతులుగా మారితే ఈరోజు 10వ తరగతి పిల్లోడు, 7వ తరగతి పిల్లోడు, 8వ తరగతి పిల్లలు, 9వ తరగతి పిల్లలు, ఈ పిల్లలు స్కూల్స్లో బీర్ బాటిల్ తెచ్చుకుని తాగుతున్నారట. వెనకాల కూర్చుని ఆడపిల్లలు మగపిల్లలు కలిసి. మన హైదరాబాదులో విద్యా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా తయారైందనంటే, ఈ ఆడపిల్లలు మగపిల్లలు కలిసి టీచర్ ఉన్నాడనే భయం లేకుండా, మళ్ళా ఈ క్లాస్ రూమ్లో సీసీ కెమెరా ఉన్నదనే భయం లేకుండా ఎంత విచ్చలవిడితనముగా వారి జీవితాల్లో మందుకు దాసోహం అయిపోతున్నారు చూడండి. గంజాయి ప్రవేశించింది కాలేజీల్లోనికి. ఎందుకు ఈరోజు పిల్లలందరూ కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కి, తాగుడికి, స్మోకింగ్కి ఎందుకు అలవాటైపోతున్నారనంటే, దండించే టీచర్ ఈరోజు లేడు. ఒకవేళ ఎవరైనా దండిస్తే కనుక దాన్ని వీడియో తీయడము, సోషల్ మీడియాలో పెట్టడము, ఆ టీచర్ని మొత్తం కూడా నవ్వులు పాలు చేయడము, అగౌరవపరచడము, వారు మరలా ప్రాంతంలో ఉండకుండా, ఆ స్కూల్లో ఉండకుండా వారిని తరిమేసే చర్యలు ఈరోజు ఉన్నాయి. పిల్లరా, గద్దించకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందా? ఏమంటే ఒకప్పుడు పిల్లలు స్మోకింగ్ చేసినట్టు మనం విన్నామా? ఒకప్పుడు పిల్లలు పొగ తాగినట్టు, ఒకప్పుడు పిల్లలు మద్యం సేవించినట్టు, ఒకప్పుడు పిల్లలు గంజాయి స్వీకరించినట్టు మనం విన్నామా? లేదు. వాళ్ళు ఎందుకు దెబ్బలు తినేవాళ్ళు అంటే, క్లాసులో అల్లరి చేస్తే, ఒకరినొకరు కొట్టుకుంటే కానీ, హోంవర్క్ చేయకపోతే కానీ, క్లాస్ రూమ్లో బెంచ్లెక్కి ఇష్టానుసారంగా అల్లరి చేస్తే దెబ్బలు తినేవాళ్ళు. కానీ ఈరోజు వాడు తాగినా కొట్టడానికి అవకాశం లేదు, వాడు మందు బాటలతో వచ్చినా కొట్టడానికి అవకాశం లేదు, ఆడపిల్లల మీద చేయి చేసుకున్నా కొట్టడానికి అవకాశం టీచర్స్కి లేదు. ఈ ఆడపిల్లలు మగపిల్లలు కలిగి ఇష్టానుసారంగా వారి జీవితంలో వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు స్కూల్స్లో, కాలేజీలో చేసినా సరే టీచర్స్గా దండించే అవకాశము టీచర్స్కి లేదు. కొన్ని ప్రిన్సిపల్కి ఉందా అంటే ప్రిన్సిపల్స్కి అసలే లేదు. అందుకే వీళ్ళు భయపడిపోయి ఆ క్లాస్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి, ఇదిగో మేము రికార్డ్ చేసాం మీ పిల్లలు ఎలా ఉన్నారని, దాన్ని వారి పేరెంట్స్కు చూపిస్తే అప్పుడు నమ్ముతున్నారు. మీ పిల్లోడి ప్రవర్తన ఇలా ఉన్నది, మీ అమ్మాయి ప్రవర్తన ఇలా ఉన్నది అని చెబితే నోటి మాట ఎవరు నమ్మట్లే. అందుకే ప్రతి ఇన్స్టిట్యూట్లోనికి, క్లాస్ రూమ్లోనికి ఈరోజు సీసీ కెమెరాలు వచ్చినాయి. తల్లిదండ్రులు బాగలేదు ఈరోజు. గౌరవం ఎక్కడ ప్రారంభం అవ్వాలి చెప్పండి? విద్యా ప్రాంగణాల్లో ఈరోజు, విద్యా స్థలాల్లో ఈరోజు గౌరవం నేర్పించట్లేదు. అందుకే టీచర్స్ మీదే ఈరోజు సెటైర్లు వేసే పిల్లలు ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, గమనించగలగాలి. గౌరవం అనేది మనం నేర్పించగలగాలి. క్రైస్తవ్యంలో మనము గౌరవాన్ని నేర్పించేవారుగా ఉండాలి. సంఘాలలో మన బిడ్డలు ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సంఘాలలో మనం ఏదైతే వింటున్నామో, సంఘాల్లో వారికి ఏదైతే బోధిస్తున్నామో, ఆ బోధ ఎదుటి వ్యక్తిని ప్రేమించే విషయంలోనూ, ఎదుటి వ్యక్తిని గౌరవించే విషయంలో అలాంటి ఆలోచన, జ్ఞానము, అలాంటి గుణాలు మనం వారికి నేర్పించగలగాలి. ప్రియమైన దేవుని వారలారా,